వంగ గీత గారు ఓటమి దరిదాపుల్లో కూడా రానివ్వకుండా విజయ పరం మీదకి వెళ్తున్న మహిళ. ప్రతిపక్షాలు ఎక్కువగా మీ మీద ప్రచారం చేస్తున్న అంశం, పిఠాపురంలో మీరు గెలిచిన తర్వాత ఆ పదవి అనుభవించి వెళ్ళిపోయారు. మళ్ళీ పిఠాపురం వైపు మొహం కూడా చూడలేదని వర్మగారితో సహా చాలా మంది మాట్లాడారు. గంగా గీతని పిఠాపురం నియోజకవర్గాన్ని విడదీయలేం. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా సర్వనాశనం 5 సంవత్సరాల్లోనే చేసేశారు. అప్పులు అందరికీ ఉంటాయి. భారతదేశానికి అప్పులు లేవా? భారత ప్రభుత్వానికి అప్పులు లేవా? పవన్ కళ్యాణ్ అంటే వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భయమా? అంటే వణికిపోయే కదా మీరు పొత్తులు పెట్టుకున్నారు. అట్లా జగన్ గారిని చూసి వణికిపోయి మూడు చుట్టుకున్నాయని చెప్తున్నాను. చిరంజీవి గారు వచ్చి పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తున్నారట. మెగాస్టార్ అన్నయ్య గారు వస్తారని నేను అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు రక్తం పంచుకు పుట్టిన తమ్ముడైతే ఆయన ఆశయానికి రక్తం పంచిచ్చిన చెల్లెలు నేను. ఆయన ద్వారానే నేను ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయ్యాను. చాలా కార్యక్రమాలు ఆయనకి పేరు వచ్చి కూడా చేయించగలిగాను.